విశాఖలో సేనతో సేనాని కార్యక్రమం మరికొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. మొత్తం ప్రజాప్రతినిధులతో పాటుగా ముఖ్యంగా దాదాపుగా జనసేన క్రియాశీలక కార్యకర్తలు ఆంధ్ర తెలంగాణ నుంచి 15,000 మంది పైనే ప్రస్తుతం అయితే పాల్గొంటున్నారు. అసలు 3 రోజుల నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖలో కార్యకర్తలతోనూ నాయకులతోనూ అనేక చర్చలు అయితే జరిపినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు ఉన్నారు. ఏం సార్ అసలు ఈ 3 రోజులు ముఖ్యంగా మొదటి 2 రోజులు మీ అధ్యక్షుడు అసలు ఏం చర్చించారు? అటు రిషికొండలో కూడా వెళ్ళినటువంటి పొజిషన్ అయితే ఉంది. రిషికొండ భవనాల్లో చాలా వరకు పెచ్చులూడు పడిపోతున్నాయని చెప్పేసి స్వయానా మీ పార్టీ అధ్యక్షుడే చెప్తున్నారు. కావాలనే విమర్శలు చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శ చేస్తున్నారు. ఏమంటారు దీని మీద? ఓకే, ప్రత్యేకంగా అందరికీ నమస్కారం. మరి ఈ రోజున జనసేన పార్టీ కార్యకర్తలతో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన పిలిస్తే మరి లక్షలాది మంది జన సైనికులు వీర మహిళలు వచ్చే విధంగా ఆయన ఏదైనా కార్యక్రమం తలపడితే మరి ఆ కార్యక్రమం చూశారు, మీరు ఎప్పుడూ చూశారు. జనసేన నాయకులతో కానీ వీర మహిళలతో కానీ నిండిపోయే కార్యక్రమం విజయవంతమయ్యే విధంగా అంటే ఆయన వెన్నండే ఉండి మరి ఏదైతే సేన జన సైనికుల కోసం ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగానే విశాఖపట్నంలో ప్రత్యేక ఈ 3 రోజుల నుంచి కూడా మరి మొదటి రోజునేమో కొంత ఎమ్మెల్యేలతోటి కానీ ఎంపీలతోటి కానీ ఒక రివ్యూ జరగడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా మరి ఏదైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్తో కూడా మరి మీటింగ్స్ ఏర్పాటు జరిగిందో ఈ రోజున ఏదైతే వాలంటీర్స్ కార్యకర్తలు ఉన్నారో వారందరితోటి కూడా ఇవాళ దాదాపు 15,000 మంది కార్యకర్తలతోటి వాళ్ళ కళ్యాణ్ గారి దశ పార్టీ నుంచి అంటే ప్రత్యేకంగా కార్యకర్తల కోసం, ఎందుకంటే నిజంగా జనసేన పార్టీ కార్యకర్తలు అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా సరే మరి ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే అవసరమైతే ప్రాణాలు ఇవ్వడంగా రెడీగా ఉంటే జన సైనికులు వాళ్ళ ఆయన వెంట ఉన్నారు. నిజంగా చాలా అది హ్యాపీనెస్. అది కళ్యాణ్ గారు కూడా మరి ఆయన ఎప్పుడు కూడా మరి మాకు కూడా చెప్తారు, ఒక ఎమ్మెల్యేలు మాకు అవకాశం కల్పించారు. మాకు కూడా చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏదైతే జన సైనికులు ఉన్నారో వీర మహిళలు ఉన్నారో వాళ్ళందరి కోసం మనం ప్రయాణం చేయాలి, వాళ్ళకి అండగా ఉండాలి, అన్ని రకాలుగా మనం ముందు తీసుకెళ్ళాలని చెప్పడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలకి ఒక మంచి ఉద్దేశాన్ని ఇచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మీరు చెప్పినప్పుడు ఇప్పుడు ఏదో లోకల్ స్థానికంగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు మరి మా నాయకుడి కోసం ఏదో జస్ట్ మాట్లాడారు. అంటే మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారాన్ని ఉపయోగించుకొని మరి ఏదైతే ఇక్కడ ఋషికొండ అది పర్యావరణానికి నిన్న మేము వెళ్ళాం కళ్యాణ్ గారితో, మా ఎంపీలు ఎమ్మెల్యేలు గారు అందరూ కూడా మేము కూడా విజిట్ చేయడం జరిగింది. అంటే సంవత్సరానికి అక్కడ 7 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఉంది. ఈయన అక్కడ మరి బంగ్లా కట్టడం వల్ల ఈ రోజున చూస్తే కనుక గవర్నమెంట్కి 1 కోటి రూపాయలు బకాయి ఉన్న పరిస్థితి. అంటే నెలకి దాదాపు 60 లక్షలు 70 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చేదాన్ని జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అక్కడ సొంత బంగ్లాకి అంటే వాళ్ళ భార్య భారతి గారి కోరిక మేరకు మరి ఆయన అక్కడ విశాలమైన హౌస్ని కట్టింది. అంటే అతను సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటే ఎవడో బాధపడేది కాదు. అంటే గత 5 సంవత్సరాలు చూసుకుంటే కనుక రాష్ట్రం అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా వెనకబడి ఉన్నాం. ఏ పని కూడా అభివృద్ధి అనేది ఏ పని కూడా ముందుకు జరగలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా దాదాపు 470 కోట్ల రూపాయలతో అక్కడ ఆయన ఆ బిల్డింగ్ కడుతున్నాడు. అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం చూసాం. అధ్యక్షులతో పాటు కూడా చూశారు. అంటే మొత్తం పెచ్చులు ఊడిపోతున్నాయి అనేది అక్కడ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటిది అయితే ఉంది. అసలు ఎన్ని చోట్ల ఉంది? ఒక చోట ఇంకా వేరే చోట్ల కూడా గమనించారు. అంటే అక్కడ ఏంటంటే మేము బిల్డింగ్స్ అంతా చూసాం. 2-3 చోట్ల అక్కడ ఏదైతే పైకప్పులు పడిపోవడం, అసలు వాటర్ కూడా వర్షం కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అన్ని కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టిన దానికి అక్కడ లీకేజ్ అయిపోయి వాటర్ వస్తున్నాయంటే అంటే ఆ పనితీరు కూడా ఏ రకంగా ఉందో కూడా మేము నిన్న చూడడం జరిగింది. మరి ఏదైతే మనకి ఈ కమిటీ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా ముగ్గురుతోటి, ఏదైతే దుర్గేష్ గారు కానీ పయ్యావుల కేశవ్ గారు కానీ వారితో కూడా కమిటీ ఏర్పాటు చేసి అంటే ఏదైతే ఈ బంగ్లాని మనం గవర్నమెంట్కి ఏ రకంగా యూటిలైజ్ చేయాలన్న దాని మీద కూడా ఒక నివేదిక ఏర్పాటు చేసి ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగానే మరి ఆ బంగ్లాని మరి ఉపయోగపడే విధంగా ఇన్నోవేట్ చేసి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలంటే ఇంకెంత టైం తీసుకునే అవకాశం ఉంది? ఒకవేళ ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి సమయానికి వీళ్ళు దీన్ని రెడీ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఎంత దౌర్భాగ్య విషయం అంటే ఈ బిల్డింగ్ కోసం మొదటన గవర్నమెంట్ నుంచి ఆ రోజున ఏదైతే టూరిజం ద్వారా 92 కోట్లకు ఎంతకు అవ్వింది అది ఫస్ట్ విడతగా. తర్వాత 70 కోట్లు చెప్పారు. మొత్తం 160 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసిన దాన్ని ఇవాళ 470 కోట్ల రూపాయలు తీసుకెళ్లారంటే మరి ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారో కూడా మనం అందరూ అర్థం చేసుకోవాలి. అంటే ఏదైతే ఈ బిల్డింగ్ని
అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఉపయోగపడే విధంగానే ఏదైతే ఈ కమిటీ ఉందో మరి కళ్యాణ్ గారు కూడా దీనికి అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టాలని చెప్పారు. కమిటీ ద్వారా రాబోయే అసెంబ్లీలో కూడా మేమందరం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా దానికి మద్దతు ఇచ్చే విధంగా కూడా మేమందరం ముందుకెళ్తాం. ఇప్పుడు అమర్నాథ్ గారు కూడా చెప్తున్నారు, ఈయన ఏంటంటే వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం వాళ్ళ నాయకుడి దగ్గర మరి ఏమైనా ఒక మెప్పు కోసం మాట్లాడితే తప్పు, కానీ వాళ్ళు ఏ రోజును కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నాయకులు కూడా విశాఖపట్నంలో భూ కబ్జాలు చేయడం ప్రధానంగా వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఎక్కడెక్కడ అవినీతి ప్రతి దాంట్లో కూడా చూసుకుంటే చూడండి, ఎగ్జాంపుల్ దీనికి ఏదైతే ఋషికొండకు సంబంధించిన మట్టి ఏదైతే గ్రావెల్ ఉందో గ్రావెల్ని ఒక చోట స్టోరేజ్ చేశారంటున్నారు. అది ఎంతెంత అమ్ముకున్నారో కూడా ఎక్కడెక్కడికి వెళ్ళిందో కూడా అది అందరికీ తెలిసిందే. అది మేము దాన్ని మేము పరిగణలో తలుచుకోలేదు. ఏదైతే ఉన్న బిల్డింగ్ని పూర్తిగా ప్రజలకి కానీ అటు ప్రభుత్వానికి కానీ ఉపయోగపడే విధంగానే మరి దాని విషయంలో ఉంటుంది. అలాగే అమర్నాథ్ గారు కూడా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏదో లోకేష్ గారును ఏదో అమరావతిని కంపేర్ చేసి చూసుకోమని కావాలి. అమరావతి రమ్మండి, ఎక్కడన్నా ఏదైనా అవినీతి కానీ మీ రకంగా కట్టడాలు కానీ సొంత ప్రయోజనాల కోసం మా నాయకులు ఎవరైనా చేశారని చెప్పి మీరు రుజువు చేయండి, మేము దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు మీ నాయకులు మీ కార్యకర్తలు పూర్తిగా మీ ప్రభుత్వం ద్వారానే పూర్తి అవినీతిలో కానీ భూ కబ్జాల్లో కానీ రౌడీజంలో కానీ మీరు మితిమీరిపోయి ఉన్నారు. మీరు జాగ్రత్తగా కంట్రోల్గా ఉండాలి. రేపొద్దున ఏమాత్రం తేడా వచ్చినా మీరు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. మీ మీద కూడా ఏదైనా వస్తే మీరు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుకోమని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. నేను ఓవరాల్గా చూస్తే 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ సేనతో సేనాని కార్యక్రమానికి సంబంధించి ఒక్కొక్క విభాగంతో మాట్లాడడం అయితే జరిగింది. ఈ సభతో ఇది విజయవంతంగా అవుతుంది. అయితే రిషికొండ ప్యాలెస్ మీద పవన్ కళ్యాణ్ చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తిగా అమర్నాథ్ మాజీ మంత్రి చేసినటువంటి విమర్శలు ఇది ఉనికి కోసం చేస్తున్నారు తప్ప ఇప్పుడు రిషికొండ భవనాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం అయింది. ఆ సంఘం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది అసెంబ్లీలో కూడా దీని మీద తీర్మానం చేస్తామని నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.